జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు కోసం మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మన కావలి యువజన ఫిషింగ్ హార్బర్కి దాదాపు 70 ఎకరాలు కేటాయించి దాన్ని కంప్లీట్ చేసి ఇస్తే ఇప్పుడు పోయి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి దాంట్లో 29.5 ఎకరాలు మేము వాళ్ళకి ఇచ్చేస్తామంటే మన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార యువతకు కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కావచ్చు, ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూస్తాం. ఈరోజు మేము సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. మీరు 29.5 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఇచ్చినా కూడా సపరేట్గా ఇవ్వండి. సపరేట్గా ఇచ్చి వాళ్ళని పెట్టమని చెప్పండి. అత్తస్తు అల్లుడు దానలాగా ఈరోజు కంప్లీట్ చేసిన ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులు 100% యూజ్ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా మత్స్యకారు కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి వీటిని ఎవరికో ఇచ్చి ఎవరిని ఉద్ధరించేదానికి, ఎవరి స్వార్థానికి ఈరోజు మీరు ఆ పనులు చేస్తున్నారని మేము అడుగుతాను. ఇవన్నీ కూడా ఈ మధ్య మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రెస్ మీట్ పెట్టి అడిగారని నిన్న మొన్న కొవ్వు రవీంద్ర గారు మత్స్యకార మినిస్టర్ వచ్చి కలెక్టర్ గారితో వాళ్ళతో మీటింగ్ పెట్టి బెదిరిస్తాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడతా ఉందని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేసింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎకరాలు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 కోట్ల ఫండ్ ఇచ్చింది మత్స్యకారుల కుటుంబాల కోసం, ఈ హార్బర్స్ కట్టేదాని కోసం ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చిచ్చు పెడుతున్నామా లేదా మీరు చిచ్చు పెడుతున్నామా? ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత అటు మినిస్టర్ గారికి ఉంది, ఇటు సీఎం గారికి ఉంది, ఇక్కడికి వచ్చిన లోకేష్ బాబు గారికి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 46 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాదాపు 20,000 పైచలకు మత్స్యకార ఉన్నారు. దాదాపు 30,000 మంది మత్స్యకార ప్రజలు ఉన్నారు. దాదాపు 6 పంచాయతీలు ఉన్నాయి తీర ప్రాంతంలో. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఒక్క ఫిషింగ్ హార్బరే కాదు, ఈరోజు తీర ప్రాంత ప్రజలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన రామాయపట్నం పోర్టు వచ్చినాక ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావాలని మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఒక పవర్ ప్రాజెక్ట్ అంటే సోలార్ పవర్ ప్రాజెక్టుని ఇవ్వడం జరిగింది. దానికి దాదాపు కొన్ని వేల ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చేదానికి, ప్రజలకి బాగా ఉండేదానికి, పనులు వారికి ఉద్యోగ అవకాశం వచ్చేదానికి అటువంటి ఇండస్ట్రీస్ని పెట్టాలని కూడా మేము చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది. అదేవిధంగా బీపీసీఎల్ అనేది కూడా రావడం జరిగింది. సంతోషం, దాన్ని అన్నింటినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ఆనాడు మేము ల్యాండ్ అక్విజిషన్ అయ్యేటప్పుడు మేము పరిహారం కూడా ఎక్కువ అడగడం జరిగింది. దాదాపు ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని 35 లక్షల దాకా ఇవ్వాల్సి వస్తుంది అని కూడా మేము రిక్వెస్ట్ చేసాం. ఆయన పరిశీలిస్తామని చెప్పిన. కాకపోతే ఎలక్షన్స్కి ముందు
ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన నోటితోటి మేము అధికారంలోకి వస్తే 50 లక్షలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దాని మీద నేను మాట్లాడను. ఈరోజు చూస్తే పట్టా భూములకి 23 లక్షలు ఇస్తామని చెప్తాం. మిగతా వాటికి 17-18 ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అక్కడ వాళ్ళకి అమౌంట్ కూడా పడిన సూచనలు అయితే కనిపించడం లేదు. ఈరోజు కొంతమంది మత్స్యకార ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు, సార్ మీరైనా చెప్పండి, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఎక్స్ట్రా పరిహారం అన్నా ఇప్పించేదానికి కృషి చేయండి అని మమ్మల్ని అడిగి, తప్పకుండా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని ఆవిడ చెప్పున్నాం కూడా. తప్పకుండా తీర ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలనే దానికి మేము ఇప్పుడు కూడా ముందుంటాము. ఈరోజు వారు 23 లక్షలు ఇచ్చినా కూడా తప్పకుండా మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని మీకు ఈరోజు హామీ ఇస్తా ఉన్నాము. తప్పకుండా ఈరోజు అన్యాయం జరిగినా కూడా ఈ ప్రభుత్వంలో రేపు 29వ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీకు న్యాయం జరిగే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాము. ఈరోజు ఫిషింగ్ హార్బర్కి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల తరపున పోరాటం చేస్తుంది. రేపు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా నాయకులు, కావలి నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా పెద్ద ఎత్తున చెరు జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పటికన్నా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు లోకేష్ గారు వచ్చారు కాబట్టి లోకేష్ గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రైవేటు పరమైన కంపెనీలని అలౌ చేయకుండా వాళ్ళకి కావాలంటే సపరేట్ ల్యాండ్ ఇచ్చి సపరేట్గా వాళ్ళకి 29.5 కాదు 100 ఎకరాలు ఇచ్చినా మాకు సంతోషమే, మేము సపోర్ట్ చేస్తాము. కొత్తగా పెట్టించండి. ఎంత ఎక్స్ట్రా వస్తే అంత ఉపాధి మా మత్స్యకార సోదరులకి లభించాలనేదే మా కోరిక. దీని మీద రేపు జరగబో కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్న మత్స్యకార యువత కోసం, మత్స్యకార కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడేదానికోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి మన పార్టీ ఆఫీసర్ మా ఇంటికాడ నుంచి మనం అంతా కూడా బయలుదేరి జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా పోతే మూడో విషయం, ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మన మత్స్యకారులకి తీరని అన్యాయం, తీర ప్రాంతాల్లో మన మత్స్య సంపదని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెకనైజ్డ్ బోట్స్ వాళ్ళు వచ్చి దోచుకోవటం. మనకి మెకనైజ్డ్ బోట్స్ లేవు కాబట్టి చిన్న చిన్న బోట్స్ వేసుకొని మనం మత్స్యకార యువత అంతా కూడా వేట చేస్తూ ఉంటుంది. వాళ్ళ వలలు అయితేనేమి, వాళ్ళ బోట్ అయితేనేమి ధ్వంసం చేసి కొన్నిసార్లు వాళ్ళని కొట్టి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో గతంలో మేము చూసాం. అదేవిధంగా గతంలో కూడా అక్కడ మినిస్టర్స్ తోటి మాట్లాడాం, అక్కడ ఎమ్మెల్యేస్తో మాట్లాడాం. ఈ విధంగా మా ప్రాంతానికి రావద్దని కూడా చెప్పున్నాం. అయినా కూడా వాళ్ళు పెడచెవిని పెడుతూ ఏ విధంగా వస్తున్నారో మనం చూస్తాం. గత కొన్ని నెలల కిందట ఒక 4 బోట్లని ఇక్కడ మత్స్యకారులు అంతా కూడా పట్టుకోవడం జరిగింది. వాటిని ఫిషింగ్ హార్బర్లో పెట్టడం జరిగింది. నిన్న అనుకుంటాను, నిన్న మొన్న వాటిని లోకేష్ గారు వచ్చినప్పుడు 12 తారీఖు అది ఏమి జరిగిందో ఏమో మొత్తానికి అక్కడికి లోపలికి పోర్టులోకి మత్స్యకారుని కూడా వదలలేదు అని చెప్తున్నారు. అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. అది సర్పంచ్ గారు, ఏం సర్పంచ్ గారు పంపించారా? పంపించా. ఓకే, పంపించకుండా ఏం జరిగిందో ఏమో మొత్తానికి
ఆయన పోయిన ఒక 4-5 రోజులకి ఆ బోర్డు అన్నింటిని కూడా విడిపించేసేయడం జరిగింది. అది ఎట్ట జరిగిందో ఏమో తెలియదు. ఉండేది ఇక్కడ చూసేది తెలుగుదేశం అధికారులు, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, కొత్త చొక్కా వేసుకొని కొంతమంది పనిచేస్తున్నారు ఆ అధికారులు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు అంటే ఇంకా ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి తెలియకుండా ఈ బోట్స్ ఏ విధంగా తప్పించుకొని పోతాయి. అంత పెద్ద ఫిషింగ్ హార్బర్కే సెక్యూరిటీ ఏమైంది, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. దీని మీద కూడా ఈరోజు ఐ థింక్ వాళ్ళు మీటింగ్ కూడా కాపు పెట్టుకున్నారు, వాళ్ళు తెలుస్తారు. గ్రామ పెద్దలు, గ్రామాలకు సంబంధించిన అందరూ కూడా ఐ థింక్ పెట్టుకుంటా ఉన్నారు. అది ఏమవుతుందో తెలుసుద్ది త్వరగా ఒక 2-3 రోజుల్లో. ఏదేమైనా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరేది ఒకటే, మన ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బోట్స్ రాకుండా మన ప్రాంత వాసులు వేట కొనసాగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దానికి మీరు కట్టుబడి ఉండండి. మన ప్రాంత మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేసి దోషుని పట్టుకొని ఏ విధంగా వారికి పనిష్మెంట్ ఇస్తారో వారికి న్యాయం చేయాల్సిందిగా, మత్స్యకారులకి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మన ప్రాంత మత్స్యకారులకి అభివృద్ధికి ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద దృష్టి సాధించాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కోరుతున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే మత్స్యకారుల కోసం జరగబోయే ఈ చెరువు జబోదేని కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా అధ్యక్షుడు, మాజీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరియు ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మరియు తీర ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార నాయకులందరూ, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి సహకారం కూడా తప్పకుండా కావాలి. తప్పకుండా మత్స్యకారులకి అభివృద్ధి చేయాలంటే మీరు దీన్ని ప్రజలు ఇక్కడ తీసుకోపోవాల్సిన బాధ్యత మీడియా సోదరుల మీద ఉంది. కాబట్టి మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.